నేనంతా చూశాను సార్. మీ ఇద్దరు తెగ మాట్లాడేసుకుంటున్నారు. ఎవర్రా? మీ ఇద్దరు ఎవరు మాట్లాడారా? ఆవిడ మాట్లాడారు సార్. మరి ఇద్దరు ఎందుకన్నా? అంటే మీరు మీ అత్తయ్య గారిని కన్విన్స్ చేసి మీ తాతయ్య గారి దగ్గర తీసుకెళ్తారేమోనని. తాతయ్య? రే, ఆవిడ మాట్లాడితే ఆవిడెలా కన్విన్స్ అవుతురా? అయినా ఆవిడకి ఎప్పుడో తెలుసు నేనే గౌతమ్ అని చెప్పి. మనమే ఫ్లడ్ లైట్లు వేసిన స్టేడియంలో తాగుడు మూతలాడుతూ దొరికిపోయాం యాదవల్లాగా. అంటే మీ అత్తయ్య గారు అందరు ముందు పట్టుకొని దుమ్ము దులిపేశారన్నమాట. ఉన్నదే ఇద్దరు అయితే అందరూ ఎందుకు వస్తారా? థ్యాంక్ యూ సార్. మాట్లాడడానికి ఎలాగ పనికిరాం, కనీసం కోపడడానికి కూడా పనికిరామని తేల్చేసింది. సార్, మీరు నన్ను కొట్టనంటే 2 ముక్కలు చెప్తాను సార్. చెప్పాడా బాయ్? మీరు ఆవిడ మేనలుడని ఆవిడికి తప్ప ఇంకెవరికి తెలియదు కదా సార్. తెలీదు, ఆవిడ ఎవరికి చెప్పదు. దాన్ని మీరు అడ్వాంటేజ్గా తీసుకుని వాడుకోండి సార్. సరే బాలుగా నీ ఏదో చెప్పండి, స్ట్రైట్గా పాయింట్కి వచ్చాడు. మీరు వాళ్ళ పెద్దమ్మాయి ప్రమేడతో నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పండి సార్. చెప్పగానే వచ్చేస్తున్నా బావా బావా అని చెప్పేసి. సార్, ఆ అమ్మాయికి మీరంటే పిచ్చి సార్. మీరంటే పడి చచ్చిపోద్ది సార్. మీ పేరు చెప్పగానే బావా బావా అంటూ ఒకటే. అరే బాలుగా ఫినిష్ చేసి దొప్పించుకోరా దరిద్రుడా. ఏదో టెన్షన్తో చచ్చిపోతున్న తర్వాత ఏం చెప్తావా అని చెప్పాడు. తర్వాత ఏంటి సార్? ఆ అమ్మాయికి మీరంటే ప్రాణం సార్. ఆ అమ్మాయి చూపుతో మిమ్మల్ని తినేస్తుంది సార్. సార్, మీరు వెళ్ళి ఐ లవ్ యూ చెప్పండి. వెంటనే పమేరియన్ కుక్క పిల్లలాగా పరిగెత్తుకొచ్చేస్తుంది మీ వెనకాల. మీ అత్తగారు కూడా అదే ఫ్లైట్ ర్యాక్ కట్టుకుని వెనకాల వచ్చేస్తుంది సార్. బాలుగా ఎంతైనా చాలా వాల్యుబుల్ మాట మాట్లాడేవరా. ముద్దు పెట్టాలరా. మా అత్తయ్య తిట్టిన తిట్లు కాన్ఫిడెన్స్ పోయిందిరా. బాలు కొంచెం ఎంకరేజ్మెంట్ కావాలరా. ఏం కావాలి బాబు? ఒకవేళ ప్రమీల్ నన్ను చూస్తే టెంప్ట్ అయిపోద్ది, మాట్లాడితే మెల్ట్ అయిపోద్ది, ముట్టుకుంటే కనెక్ట్ అయిపోద్ది. మీరు ఇక్కడే ఉంటే లేట్ అయిపోద్ది. ఏం చేస్తున్నావు? ఆగు. ఎందుకు నన్ను ఆపావ్? ఎందుకు చావాలనుకుంటున్నావు? ఎందుకు బతకాలి? ప్రశ్నలు ఆపి సమాధానాలు చెప్తావా? నేను కోరుకున్నది నాకు దక్కునప్పుడు ఎందుకు బతకాలి? నేను వెళ్ళిపోతున్నాను తెలిసిపోయినట్టుంది. ఎందుకు దొరకదు? నీకు కావాల్సిన ఎదురుగానే ఉంది ప్రమే. అది ఎప్పటికైనా నీదే. నాది కాదు. డ్రైవర్ నేను తెగ ఫీల్ అయిపోతుంది. ప్రమే, నువ్వు అనుకున్నా నేను డ్రైవర్ని కాదు. అవును, నువ్వు దుర్మార్గుడివి. నేను ప్రేమించిన వాడిని నాకు కాకుండా చేశావు. ప్రేమించినవాడా? వాడెవడు? రోహిత్, మాల్లో నువ్వు కొట్టావు కదా. వాడు నేను కిడ్నాప్ కదా చేసింది. కిడ్నాప్ చేస్తే అరుస్తాను కదా. 3 ఏళ్ల నుంచి ప్రేమించుకుంటున్నాం. ఇవాళ పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నా. మొత్తం స్పాయిల్ చేసావు. ఇప్పుడు హ్యాపీగా ఉందా నీకు? వాడికి రేపు రాత్రి పెళ్లి. రాత్రి కదా పెళ్లి, పొద్దున్న తీసుకొస్తానులే. పెళ్లి వాళ్ళు తీసుకెళ్లరు. ఎక్కడండి? నీలమణి వెట్స్ రోహిత్. సిద్ధప్ప నాయుడని వాళ్ళూర్లో పెదరాయుడు అంటోడు. ఒక్కతే కూతురు, 2 కొడుకులు. రెండో వాడు చాలా వైలెంట్. కూతురు బ్యాగ్ కొట్టేస్తేనే చేయి తీసేశారు. అలాంటి ఇంట్లోంచి తనకు కాబోయే మొగుని తేగలవా? తెద్దాం. ఇప్పుడే వెళ్తావా? ఇలాంటి షాకులు తట్టుకుని నిలబడడానికి కొంచెం టైం కావాలి ప్రమీల్ గారు, టైం కావాలి. ఈలోపు మీరు వెళ్ళే తొట్టులో స్నానం చేయండి, డ్రైర్తో జుట్టు బాగా ఆరబెట్టుకోండి. కానీ రెండింటిని మాత్రం కలపకండి ప్లీజ్ ప్లీజ్. మీ ఇద్దరిని కలిపే పూచి బాధ్యత నాది నాది. చూసారా సార్, పాట సిచ్యువేషన్కి తగ్గట్టు ఎంత బాగుందో.
సూట్ కేసులు ఓపెన్ చేయండి. హోటల్ కంటిన్యూ చేయండి. ప్లేన్ పార్కింగ్లో పెట్టండి. నన్ను హాస్పిటల్లో పెట్టండి. సీన్గా సార్. నేను చిత్తూరు వెళ్ళాలి, వెహికల్ రెడీ చేయి. సార్. నాతో పాటు ఎవడైనా రండి. డ్రైవింగ్ కా సార్? తిడితే పడ్డానికి, కొడితే చావడానికి దరిద్రుడు. ఈడెవడో చిత్తూరు వెళ్ళాలంటరా. ఆడ బ్యాచ్ మరి గాలి పట్టుకుని బతిమాలేశారు. నీకు తెలుసు కదా మన బాగా సెంటిమెంట్. ఆ డ్రైవ్ చేస్తుంటాడు, మనం డైరెక్షన్ చేస్తుంటాం. ఇది రోహిత్ ఫోటో. వాళ్ళ అడ్రస్ ఇస్తాను. అంత గొప్పగా ఏం లేడు. ఫోటోగ్రఫర్ బ్యాడ్. నీ చాయిస్ కూడా బ్యాడలే. జాగ్రత్తగా తీసుకురా. కనీసం జాగ్రత్తగా వెళ్ళిరా అని కూడా అనట్లేదు. ఏం లేదు. అలాగే ఓకేరా. ఖచ్చితంగా వీళ్ళేదో కొట్టేశారు. మమ్మీ ఈ ఆడపిల్లలకి టేస్ట్ లేదురా. టీవీ యాంటీనా టీ షర్ట్ వేసినట్టున్నాడు. వెళ్ళి ఆయన లవ్ చేస్తా. ఆవిడ ఇంకా బెటర్ సార్. ఈ రెండో చూడండి, ఏ టెర్రరిస్ట్ తగులుకుంటది. దాంతో నీకేమన్నారా తీపి జ్ఞాపకాలు? ఏముంది సార్, మొన్న నా పర్సు పోయింది, నువ్వేమైనా తీసావని అడిగింది సార్. నువ్వు చెప్పు తీలేకపోయావా? అదేంటి అడిగితే నువ్వు నర్సు, నాది పర్సు, డ్రైవింగ్ బాగుంది కదా అని అడిగాను. తప్ప అంది సార్. రైమింగ్. రేపు ఎప్పుడు ట్రాక్టర్ పోతే డాక్టర్ని అడిగేస్తా. దాంతో ఎందుకు సార్, ఎదురైతే దరిద్రం, తగిలితే తగ్గిరం. ఏం అలాగే ఉంది. ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే అంత దూరం ట్రావెల్ చేయాలా అండి? అంటే మీకు దెబ్బలేం తగలేదు కదా? బాబు 2 దోశ చెప్పు. అన్నా 2 దోశ. బాల్కనీలోంచి జీప్లో పడిపోయి ఉంటది. దెబ్బకి మతిపోయింది. అమ్నీషియా పొద్దు గారు. మళ్ళీ గతం ఎప్పుడు గుర్తుకొస్తుందో. నాకేం తెలుసు పొద్దు గారు. కాదా మరి? నాకేమైంది? ఏం లేదు, మీ అమ్మా నాన్న మన పెళ్లికి ఒప్పుకోలేదు. పెసరట్లో కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ. ఏ? నువ్వు మా అత్త కూతురువి. మన 2 ఫ్యామిలీస్కి పడదు, అందుకని లేచి వచ్చేసాం. నూనె కాదు, నెయ్యితో అయ్యి. నాకు అక్క చెల్లెలు ఎవరు లేరా? ఒక్క అక్క ఉంది. అది ఎవడికో సైట్ కొడుతుంటే ఇసుక లారీ వచ్చి కొట్టేసింది. వీళ్ళకి జీడిపప్పు వేసినా తప్పులేదురా. ఈయనెవరు? డాక్టర్ గారు. నీ దెబ్బలకు మందులు రాసిన డాక్టర్ గారే కదా. కదా డాక్టర్ గారు? క్లవర్ బాయ్. మరి స్టెథోస్కోప్ ఏది? డీజిల్కి డబ్బులు లేవని అమ్మేశాను. బిల్లు మాత్రం ఈ బావా, నువ్వు నాకు బావే కదా? కదా. తను అలా పిలుస్తుంటే నాకు చాలా ఫీలింగ్ వచ్చేస్తుంది పొద్దు గారు. బావా, మీరు డబ్బున్నోళ్ళు కదా, ప్రాబ్లం మీ ఇంట్లో ఉండాలి కానీ మా ఇంట్లో ఏంటి? దీనికి గతం దొప్పింది కానీ లాజిక్ దొప్పల. డబ్బున్న పల్లికి బాగా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయని ఒక భయం. న్యాచురల్లీ. కానీ నిన్ను చూస్తే అలా లేవు బావా. రియల్లీ థ్యాంక్ యూ. యాక్చువల్గా మీ తాతగారు ఒక్కరే మన పెళ్లికి ఒప్పుకున్నారు. ఈయన మాత్రం తక్కువ తిన్నాడేంటి? నీ కోసం కోట్ల ఆస్తి వదిలేసి వచ్చాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకు పొద్దు గారు? చెప్తే అలా పడి ఉంటది కదా. శశి, బావా, తాత ఫోన్లో మాట్లాడతావా? నువ్వు అలా కూర్చో. హలో తాతగారి ఫోన్. సార్, గౌతమ్. ఏరా, ఎలా ఉన్నావు? తాత నీ మనవరాలతో మాట్లాడతావా? అది నాతో మాట్లాడుతుందా? మాట్లాడు.
తాతయ్య నేను శశిని. ఎలా ఉన్నావమ్మా? నేను బానే ఉన్నాను తాతయ్య, కానీ అమ్మ వాళ్ళే ఒప్పుకోలేదు. అంత గమ్మున ఎలా ఒప్పుకుంటారమ్మా? జరిగిన విషయం చిన్నదా? విషయం చిన్నదైనా పెద్దదైనా జరిగిపోయింది కదా తాతయ్య, ఇంకా ఎందుకు దాని గురించి ఆలోచించడం? చిన్న పిల్లవైనా కరెక్ట్ గా చెప్పావే. బావని పెళ్లి చేసుకోవడం తప్ప? పెళ్ళ ఏం లేదు తాతయ్య. బావా మరదళ్ళ సరసమా? నేను మళ్ళీ మాట్లాడినా? తాతయ్య గొంతు వినగానే ఏడుపు వచ్చేసింది బావ. అవునా? అన్ని సర్దుకుంటాయి కదా. థ్యాంక్ యూ బావా. అమ్మా ఒకసారిలే వచ్చారు చూడు. ఏంటిది? మీ లవ్ స్టోరీ పాతదే కావచ్చు, కానీ ఈ చీర కొత్తది. వాళ్ళ అట్లు తినే లోపు నువ్వు ఈ చీర కట్టుకుని వచ్చామ్మా. తీసుకో థ్యాంక్ యూ. వెళ్ళు.